In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మావా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వట్టిగానే గుద్ది పడేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు బాక్స్ బద్దలు చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు మావా బ్రో. రాజ్మాతా సమారి శంఖ్ ఫూక్ దో. కమాన్ మై డియర్ ఇంగ్లాండ్ దంచుకొట్టే పిల్లగాయలు, యుద్ధానికి సిద్ధం కాండి. 2023 వన్డే కప్ లో ప్యాట్ కమన్స్ ఏమన్నాడో తెలుసా? వాన్కేడిని సైలెంట్ చేస్తానన్నాడు. అలానే ఇప్పుడు మనం ప్యాట్ కమిన్స్ బాబాయ్ని తలుసుకొని వాన్కేడిని సైలెంట్ చేద్దాం. ముంబై వీరులను సైలెంట్ చేయాలంటే నేను ఒక్కడ చాలదు, మీ కాంట్రిబ్యూషన్ కూడా కావాలి. అరే మా ఐపీఎల్ గ్రౌండ్ లోకి వచ్చి మమ్మల్ని దంచి కొట్టేంత పొగడగల్లా మీరు. ఎత్తి మింగితే ఏకంగా ఇంగ్లాండ్ పడతారు. మీరు సైలెంట్ చేస్తారంట, సెమీఫైనల్ లో దంచి కొడతారంట. మిమ్మల్ని మింగడానికి మా పుంజబాబాయ్ యొక్క చాలు. లాస్ట్ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ కి చుక్కలు చూపించాడు. ఏంది పుంజబాబాయ్, ఏం చేద్దాం వెళ్ళే? అరే స్కై బ్యాటింగ్ బౌలింగ్ లో ఎక్కి తొక్కితే పిచ్చికి పిప్ అయిపోవాలి. మన ఇండియా ఊరమాస్ పర్ఫార్మెన్స్ ఏంటో చూపించాలి. లాస్ట్ మ్యాచ్ లో నా ఒక్కడి పర్ఫార్మెన్స్ కాదు, ఈ మ్యాచ్ లో టీమ్ కాంట్రిబ్యూషన్ తో ఉక్కిరి బిక్కిరి చేయాల కొడుకుల్ని. అరే రండి రండి, నా ఆస్పిన్ తో నీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ని ఒక్కొక్కరి పుల్లని వట్టిగానే పీకి పడేస్తా. బ్యాటింగ్ లో ఒక్కటే కాదు, బౌలింగ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు ఈ విల్ జాక్స్. నా ఫామ్ అంతా యూజ్ చేస్తా, సెమీఫైనల్ లో మిమ్మల్ని వట్టిగానే పిసికి పడేస్తా. విల్ జాక్స్ అంటారా బాబు, ఒక్కొక్క జాకి లేచిపోద్ది. ఆసన్నమైంది. సెమీఫైనల్ లో అభిషేక్ శర్మ ఊచకోత ఆసన్నమైంది. ఇంగ్లాండ్ పై రికార్డుల మీద రికార్డులు, సెంచరీల మీద సెంచరీలు. ఫైనల్ కు ముందు మంచి ఫామ్ లోకి రావాలంటే మంచి టీమే దొరికింది. పిచ్చేస్తా ఇంగ్లాండ్ ని వట్టిగానే పిసికి పడేస్తా. అభిషేక్ షేక్ ఆడిస్తా. ఎన్ని మ్యాచ్లు నా ఫామ్ పోయినొచ్చు, కానీ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఫామ్ మాత్రం నీ ఎవ్వ తగ్గేదే లేదు. కమాన్ మై డియర్ ఇండియన్ పిల్లకాయలు, యుద్ధానికి సిద్ధం కాండి. వాన్కేడి అంటే బ్యాటింగ్ అంటే వాన్కేడి. నీయేవో ఒక్కొక్కరు ఊచకోత చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. 6లు 4లు మింగాలన్నా, సెంచరీలో హాఫ్ సెంచరీ చేయాలన్నా ఈ వాన్కేడిలోనే సాధ్యం. అరే మీరైతే మీ అస్త్రాల్ని సానబెట్టుకోండి, ఇంగ్లాండ్ ని బొంద పెట్టే సమయం ఆసన్నమైంది. ఏమంటావు స్కై బ్రో? ఏమనేదే ముందు పాండ్యా, ఉన్నదంతా ముంబైకి రాజాలే. నీ అవ్వ ఎత్తి మింగొచ్చి వాళ్ళపై దంచి కొట్టి నీకు నువ్వు ఉన్నావు, ఇక నేనున్నాను, తిలక్ వర్మ ఉన్నాడు, ముంబైలో పుట్టి పెరిగినటువంటి దూబే ఉన్నాడు, లాస్ట్ మ్యాచ్ పిచ్చ ఫామ్ తో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించినటువంటి పుంజున్నాడు. చూపిద్దాం మన ఇండియా ప్రతాపం ఏంటో చూపిద్దాం. ఇక సెమీఫైనల్ లో వాళ్ళకి రుజ్జే. అరే ఏంది భయ్యా మార్కము, ఫైనల్ మీతో ఆడతాం అనుకుంటే సెమీస్ లోనే ఇంటికి పోయినారేంది? టోర్నమెంట్ మొత్తం ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, కానీ సెమీస్ కి వచ్చి ఓడిపోయినారు. అందుకే చెప్పింది లీగ్ లో ఒక్క మ్యాచ్ అన్నా ఓడిపోవాలనేది. ఇది నా దరిద్రమో టీం దరిద్రమో ఏం అర్థం కాకుండా పోతుంది. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఏమో ఫైనల్ కి వచ్చి ఓడిపోతుంది, ఈసారి T20 వరల్డ్ కప్ ఏమో సెమీస్ లో ఓడిపోతుంది. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం తొండి చేశారు నన్ను. ఆరుగుండోడు పట్టిన క్యాచ్ బాల్ ఏమో నేల తాకుతా ఉంది, కానీ దాన్ని మాత్రం అవుట్ ఇచ్చారు. లేకపోయింటే ఈ న్యూజిలాండ్ కి ఒక 200 అన్న టార్గెట్ ఇచ్చే వాళ్ళము. అరే లేను, నువ్వు మనిషివా మానవ మృగానివారా? ఆ కొట్టుడేంది, తంచుడేంది బాయ్? ఇచ్చిన 169 రన్స్ ని నీ జస్ట్ 12 ఓవర్స్ లోనే ఫినిష్ చేసేసారు. అరే లేను, నువ్వేమన్నా T20 సిరీస్ అనుకున్నావా లేదా వరల్డ్ కప్ అనుకున్నావా? అది సెమీఫైనల్ లో ఇంత దారుణంగా ఓడిస్తారేంది? ఈ టోర్నమెంట్ మొత్తం అన్బీటెన్ గా వచ్చి మీ దగ్గర ఇట్లా చిత్తు అవుతామని కళ్ళ కొహించుకోలేదు. అరే మాత్రము ముందే చెప్పినా, మీరు ఆడేది మోడీ స్టేడియం కాదు, ఈడెన్ గార్డెన్స్ అని. నీ ఎవరు చూపించడం కదా మా న్యూజిలాండ్ ప్రతాపం ఏంటో. అరే చూసారు కదా మా ఫిన్నల్ టీమ్స్ ఆఫ్ టూచకత ఏంటో. అయినా సన్నారు వాళ్ళు కొట్టింది 169 రన్సే, 250 అయినా వట్టిగానే చేసేవాడిని. నీ ఎవరు చూసా కదా, వట్టిగానే 33 బాల్స్ లోనే 100 చూపిన. నేను నా ఫామ్ కి ఇంకొక 30 బాల్స్ కి 100 చూపేవాడిని. ఫిన్నల్ అని అంటారా బాబు, ఒక్కొక్క బౌలర్ ని గుచ్చి పడేస్తా.